తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలు దమ్మని తెచ్చారా? ఎక్కడ లేడండి. తొందరగా కాని ఉండరా బాబు, తెల్లారితే పెళ్లి. పిచ్చ టెన్షన్ ఎక్కిపోతుంది నాకు. రే సుబ్బారావు అయ్యా, ఇంట్లో మగ పిల్లలందరికీ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా? సర్లే. రే తిగ్గిరి పుచ్చే ఒకసారి ఇటు వచ్చిపో. ఇప్పుడు రే అదేంట్రా? వచ్చి పొమ్మన్నావు కదా, పోతున్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వాళ్ళకి ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా? ఎవరన్నా దిగడారా? మరి దిగడరా, పనికి మాలిన వాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిచిపోయావు. ఎవరు, నువ్వు మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు, నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, 4 మెతుకులు తినేస్తాం. నీ దగ్గర అంటే ఎంతో మొహమాటం. 4 కాబట్టి 5 మెతుకులు తిను. ఇంతకీ 2 ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వన్నం తింటున్నావా కడుపుకి? ఆ జన్మభూమని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుకు తొప్పావా? తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటది. వస్తే 4 పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా 7 వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టు అయిపోతుంది. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ అబ్బా అమ్మ రమ్మంటుంది నిన్ను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య, మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు? మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు తప్పి? నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా, నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే బాగున్నావా? బాగున్నా. నీకు బియ్యం బస్తాల పెట్టలాడుతా ఉంటా. బాగున్నావా అని అడుగుతావే. ఎరా ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసగా ఉన్నారండి. కులాసమే పైన. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందర? ఏమో 4 రోజులు ఉండేళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి, అచ్చం తమ్మర పోలికేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. అయ్యి బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కుని కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలని ఎందుకు? పెట్టెలు తీసుకోదా? ఏంటి బాబు, రాగానే మీకు దండం పెట్టానా? లేదే. అయ్యి బాబోయ్, చూసారా, కంగారులో పుసుక్కుని మరిచిపోయాను. దండాలండి బాబు. అక్కడే ఆగిపోయారు. అది అది మెట్లేగా, ఎంతవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి చచ్చాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అంటారంటే పెండో పుసుక్కును పీలైపోతాడు. రే, పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఒకటి ఎద్ద గుమ్మం, ప్రతి దానికి అడ్డే. లంకం తిల్లి కట్టాడు, లక్క పెడతంత గుమ్మం పెట్టాడు. ఎండో పొట్టి పెండ గారు, లోపలికి వచ్చేటప్పుడు బాగా వంగుని రండి, లేకపోతే గుమ్మం తగిలి బుర్ర బొక్కడిపోద్ది. ఈ పిక్చర్ ఎక్కడ దొరికారా నీకు? ఈ ఊరేరా. నువ్వు పదబాబు. పాపం బతికి చెడ్డాడు. ఉన్న 4 ఎకరాల్లో పత్తి పండించి అప్పుల పాలై పురుగుల మందు తాగేశాడు. అప్పటి నుంచి కాస్త మెంటలు ఎక్కింది. ఉన్న ఇల్లు పొలం కూడా పోయాయి. మూగ పెళ్ళాం, 3 ఆడపిల్లలు మిగిలారు. ఆ పని ఈ పని చేసుకుంటూ మన ఇంటి వెనకాల గదిలోనే ఉంటున్నారు. ఏ సుబ్బలక్ష్మి, సీత, రండి. రండమ్మా రండి. ఇదేరా పెళ్లి కూతురు, అమ్మాయి సీత అని, వాడి పెద్ద కూతురు. వీడు నా ఫ్రెండ్ ప్రసాద్, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయి. సారీ అండి. పర్లేదండి. ఏ పర్లేదురా, కాలు పచ్చడి అయిపోతాను. అంత కళ్ళు మూసుకుని. నా వేలు పట్టుకోపోయేది నీ కాళ్ళు వెరకొడితే ఏంటి? ఊరుకో. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా? చూడమ్మా, ఏది ఈ పిల్ల?
అయ్య బాబోయ్, పుసుక్కు నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం. ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం. ఇంకా దీనికి ఉద్యోగం ఏమిస్తాడా కుర్రాడు? దీనికో దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను. ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు. అవును నాన్న, నాకు అదే భయంగా ఉంది. ఉండు, నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు అట్టుకుని క్షమించమని బతిమాలుకుని వస్తాను. రేయ్, నాకు పిచ్చి టెన్షన్ ఎక్కిపోతాను. తొందరగా కానీ ఉండరా. రే సుబ్బిగా, పంతులు పిలుచురా. ఏంటా ముహూర్తం ఎన్నింటికి? 8:10కి. బాబు గారు అయిపోయిందండి. ఏంటయ్యా నువ్వు? బాబోయ్, అమ్మోయ్ బాబు, మీరు నన్ను క్షమించాలి బాబు. నిన్ను ఏమైందన్నా? బాబు గారు, మీరు కూడా నన్ను క్షమించేయాలి. కాదండి బాబు, ఈయన మా సీత పై ఆఫీసర్ అని తెలియ కాళ్ళు కూడా ఇస్తావా? పోలేనా? పోన్లే అంటే నేను పోతాను రా. అంత మాట అనకండి బాబు గారు. ఇప్పుడు పుసుక్కును మీరు కాని సత్తే ఈ పెళ్లి ఆగిపోద్ది, నా కూతురు ఉద్యోగం పోద్ది. వద్దు బాబు గారు. వీడే మాట్లాడుతున్నా. పురుగుల మందు మనకి వదిలేయి. నమస్కారం అండి. అమ్మో పీడిస్తున్నాడు. అమ్మ, ఒక్క రక్కాయ పుచ్చుకుంటారు ఏంటండి? అబ్బే వద్దండి. మంచిగా ఏమండి, పదే పదే విసిగిస్తున్నాను అనుకోక నన్ను మా నాన్నని క్షమించేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మేమేలి జన్మలో మర్చిపోలేను. నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా తాతారావు దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటండి అది? నువ్వు మా ఆఫీస్లో ఉద్యోగానికి పనికిరావు. ఇద్దరం ఒకటో క్లాస్ కాడినిచ్చి 2వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నావా? నా దగ్గర కాపీలు కొట్టిన తోడు అయ్యావా? రొంతన్న విశ్వాసం ఉందా నీకు? మా గురించి వాళ్ళకి చెడ్డగా చెప్తావా? లేదేం లేదు, ఆ గూట్లో పురుగుల మంది ఉంటది, వెళ్ళట్టుకొచ్చి అదేదో కాఫీ టీ లాగా మాట ముందు పురుగు మంది అంటావేంటి? లేకపోతే హార్లిక్స్ బూస్ట్ తాగితే చచ్చిపోతారా? తాతారావు గారు మీ గురించి అంతా మంచి చెప్పారండి. ఎరా నిజమా? అవునరా తింగిరి, నా కూతురు పెళ్ళో నీకు శుభం జరగబోతోంది. అయితే నాకు ఉద్యోగం ఇచ్చేస్తున్నారా? నీకు ఉద్యోగం ఇస్తాను, ఆఫీస్లో కాదు. నువ్వు ఇష్టపడితే నీకు నా పెళ్ళాం పోస్ట్ ఇస్తాను. ఏంటి బావగారు అంతగా నిలికేస్తున్నారు? ఏం పోయింది ఏంటి? అగ్గి పెట్టే, ఇక్కడ ఎక్కడో పెట్టాను. అగ్గి పెట్టిపోయిందా? ఏమైందిరా? పోయింది. మన పరువు మొత్తం సంక నాకిపోయింది. ఏమైందా? మా ఇయ్యంకుడు గారు పెట్టి దొంగ మన ఇంట్లో పెట్టుకోవడం ఏంట్రా? ఏమున్నాయి అందులో? పెట్టి నిండా ఉన్నాయి 50-60 వేలా? కాదు, పుల్లలు. పుల్లలా? అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలేంట్రా? మరి అగ్గి పెట్టులో అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా? అంటే పోయింది అగ్గి పెట్టా? మరి అందుకే కదా ఈ టెన్షన్ అంతా. ఒరే నీ అబ్బా, ఎదవ అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత ఆడావుడేట్రా? ఏ అగ్గి పెట్టి కాదా? కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకన్నారు? ఏ తాటి మట్టో ఈత చెట్టో అనొచ్చుగా. అసలు ఆ పురుగుల మందు నేను తాగాల్సిందిరా, నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు. తీసుకోండి. శివాజీకి ఇచ్చావా? లేదు. వాడు లేచి ఉంటాడు, వెళ్ళివు. అలాగే. సీత, వాడు షుగర్ ఎక్కువ వేసుకుంటాడు, 3 స్పూన్లే. అయ్యి బాబు, ఏంటండి పెట్టి సర్దేసుకుంటున్నారు? పెళ్ళైపోయింది కదరా. హాయ్. నాకు ఇక్కడేం పని? ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు, ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు? చా, అవి చూసుకుంటాకే ఆ పొట్టాయిని అక్కడ పంపించాను. ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే, లేకపోతే నాకు పిచ్చి బోర్ కొట్టేస్తున్నారు. తోడుగా నీ భార్య ఉందిగా. ఉంటే నీతో సమానమా? కాదు, నాకన్నా ఎక్కువ. ఇవాటి నుంచి నీలో సహం ఆవిదే. అది మిగతా సగం. షుగర్ సరిపోలేదా? కరెక్ట్ గా సరిపోయింది. తను పెట్టిన కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది.
రే నన్ను వదిలేదని వెళ్ళిపోతాను. అయ్యోయ్ పుసుక్కుని అలాగే వెళ్ళిపోకు. నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడివి. నీకు తువ్వాల గుడ్డో చేతి గుడ్డో ఎట్టుకోవాలి మరి మేము. శ్రీ సాయినాథ్ క్లాత్ స్టోర్స్కి వెళ్ళి రేపు పట్టుకొస్తాను. డబ్బులు మోపు చేసుకోరు కదా మరి. అల్లుడు ఓ ఎరిసనక్కై భోంచేస్తావేంటి? బాబోయ్ నీకు ఇవ్వకపోతే పుసుక్కుని వెళ్ళిపోతావేమో. ఇదిగో అల్లుడు ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా. పక్కనే సేవ అడుగు తీసేసినంత. అబ్బే 10 కిలోమీటర్ లోపే. మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది. వెరీ గుడ్. అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం. రే నాకేం కోరికలు లేవు, మీరు వెళ్ళండిరా. నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద. ఈ కాగితాల్లో మీ కోరికలు వ్రాసి ఆ హుండీలో వేయండి బాబు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం ఆగండి. ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు. చివరికి మనసులో కోరికలతో సహా. కాబట్టి రే ఏంట్రా ఇది? మావిడి కోరికేంటో చదువు. ఇది అన్యాయం. మా శివాజీ కోరికేంటో నువ్వు చదువు. ఏంట్రా ఈ వేళ కొడాలు? చెప్పాను కదరా దాపరికాలు ఉండకూడదని. సీత మావాడేమో రాశాడు చదువు. మా వంశీ సీత నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి. నేను ఊహించిందే రాశాడు. మావిడేమో రాసిందో చదవరా. వద్దు. ఏమండి నేను నీ భర్తని, చెప్పినట్టు వినాలి. నువ్వు చదవరా. శివాజీ సర్వనాశనం అయిపోవాలి. దిక్కుమాలి చావు చావాలి. ఏంట్రా చదవమంటే దిక్కులు చూస్తున్నావు? ఇటువు. అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది. ఏం రాసింది? మన ఇద్దరి స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. సీత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇద్దరు కోరికలు తెలిసాయి. మరి నా కోరిక ఏంటో అడగరే. మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు. కాదు, మీరిద్దరు ఊహించలేని కోరిక కోరా. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది.